అందరికీ నమస్కారం. నేటి మన సంచికలోని అందమైన గీతాల్ని ఆస్వాదించడానికి మీరందరూ సిద్ధమేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం. కురిపించడం ఆకాశం లక్షణం. నేల తల్లితో పంచుకుంటేనే నింగి మనసుకు అందం, ఆనందం. అలా కురిసే వెన్నెల్లో వానల్లో విహరించడం తెలుగు సినిమా పాటకు అత్యంత సహజం. అందుకే ఆ తరహా పాటల్ని కురిపిస్తోంది నేటి మన స్వరాభిషేకం. బెంగాలీ రచయిత శరత్ బాబుని తెలుగు పాఠకులు సొంతం చేసుకున్నారు. ఆయన నవలల్లోని మానవీయమైన ప్రతి అనుబంధానికి మానసికంగా దగ్గరయ్యారు. అందుకే తెలుగు లోగిట్లో పీట వేసుకున్న శరత్ సాహిత్యం తెలుగు వెండితెర మీద కళకళలాడింది, కథలుగా కదలాడింది. వాటిలో దేవదాసు నవల వివిధ భారతీయ భాషల్లో సినిమాగా వెలువడింది. అన్నిటిలోనూ 70 ఏళ్ల నాటి తెలుగు వర్షన్ నేటికి అగ్రపథంలో కొనసాగుతూనే ఉంది. నట సమ్రాట్ ఏఎన్ఆర్, మహానటి సావిత్రి జంట శరత్ సాహిత్యాన్ని శిరస్సు ఎత్తుకునేలా నటించిన ఈ చిత్రం సముద్రాల రాఘవాచార్య, సుబ్బరామన్, ఘంటసాలగార్ల ముప్పేటల ప్రతిభ మూర్తిభవించిన కీర్తి ప్రభ. ఈ విషాద చిత్రంలోని హుషారైన గీతాన్ని ఇప్పుడు విందామా? పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. అల్లరి చేద్దాం, చలో చలో. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. అల్లరి చేద్దాం, చలో చలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. అల్లరి చేద్దాం, చలో చలో. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. అల్లరి చేద్దాం, చలో చలో. నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేను. నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేను. నా దరికి దూకునో, నా దరికి దూకునో. తానలిగి పోవునో, ఏమౌనో చూదము. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. అల్లరి చేద్దాం, చలో చలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. అల్లరి చేద్దాం, చలో చలో. చలో చలో. ఏడాదిలో 12 అమావాస్యల్ని మినహాయిస్తే ఏదో పరిణామంలో ప్రతి రాత్రి చంద్రుడు కనిపిస్తూనే ఉంటాడు. ఆకాశం సరస్సులో చుక్కల కలువల మధ్య హంసలాగా విహరిస్తూనే ఉంటాడు. కాకపోతే కొన్ని మాసాల్లో చంద్రుడి అందం తళుక్కుమంటుంది. కవుల భావుకతతో కమ్మని కవితా వస్తువై వెలుగుతుంది. శివరంజని చిత్రంలో కార్తీక పున్నమి లాంటి వేటూరి గారి సాహిత్యం వినండి, ఆ స్పెషాలిటీ తెలుస్తుంది. రమేష్ నాయుడు గారి సుతిమెత్తని స్వరాలు, ఎస్పీబీ సుశీల గార్ల గళాలు ఈ పాటకి వరాలు. వాటిని ఈ సంచికలో సమర్పించడానికి సునీత గారితో కలిసి మన ముందుకొస్తున్న సింగర్ దినకర్.
నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు. వసంత ఋతువై, నీ మనసే జీవన మధువై, నీ వయసే వసంత ఋతువై, నీ మనసే జీవన మధువై, నీ పెదవే నా పల్లవిగా, నీ నగవి సిగమల్లికగా, చిరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయికలో. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు. నా పార్వతిగా మనమొకటై రస జగమేలే సరస మధుర సంగమ గీతికలో. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు. తెలుగు సినిమాలో రొమాంటిక్ ట్రెండ్ కి తెరతీసిన రెయిన్ సాంగ్ 1964లో ఆత్మబలం మూవీలో వచ్చింది. చిటపట చినుకులు అంటూ మొదలైన ఆ పాట రాసింది ఆత్రేయ గారైతే రాయించింది జగపతి రాజేంద్ర ప్రసాద్. ఈ పాట గురించి ఓ పాపులర్ ఎపిసోడ్ ప్రచారంలో ఉంది. పాట రాయడానికి బెంగళూరులోని ఓ హోటల్లో ఆత్రేయ గారు విడుదల చేశారట. పుణ్యకాలం గడుస్తున్నా పాట విడుదల కావట్లేదు. హోటల్ బిల్లు పెరిగిపోతోంది తప్ప అక్షరాల జల్లు కురవట్లేదు. ప్రొడ్యూసర్ గారికి ఒకటే టెన్షన్. అలాంటి మూమెంట్ లో మూడ్ కోసం ఆత్రేయ గారు కారులో నగర విహారానికి బయలుదేరారు. సడన్ గా సన్నటి జల్లు మొదలైంది. చినుకుల్లో తడుస్తూ ఓ జంట చెట్టు నీడ వైపు పరుగు తీసింది. ఆ దృశ్యం చూసిన ఆత్రేయ గారి కారు వెనక్కి తిరిగింది. హోటల్ గదిలో చకచక పాట పూర్తయింది. అది మహదేవన్ గారి స్వర కల్పనలో ఘంటసాల సుశీల గార్ల గొంతుల్లో చిటపట చినుకుల పాటై కురిసింది. 60 ఏళ్లుగా ఎన్నో వానపాటలకి స్ఫూర్తినిచ్చిన ఆ ఎవర్ వెడ్ సాంగ్ ని నేటి ఎపిసోడ్ లో మన ముందుకి ప్రెజెంట్ చేయడానికి వస్తున్నారు ధనుంజయ అలాగే శారద. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరదా
పెళపెళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళతళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనపడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనపడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగింతలు పెడుతూ ఉంటే, చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగింతలు పెడుతూ ఉంటే, చెలిగుండియలో రగిలే వగలే, చెలిగుండియలో రగిలే వగలే, చలిమంటలుగా అనుకుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి, చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. సన్నివేశం ఎలాంటిదైనా సున్నితంగా ఒదిగిపోయే నైపుణ్యం చందమామలో ఉంది. అందమైన ఆనందమైన వివాదమైన విషాదమైన ఓపిగ్గా వింటాడు, ఓదార్చి వెళ్తాడు. అన్నా చెల్లెళ్ల అనుబంధం కథాంశంగా ఎన్టీఆర్ సావిత్రి ముఖ్య పాత్రలు ధరించిన రక్త సంబంధం చిత్రంలో చంద్రుడి అందంతో పోలికలు తీసుకువచ్చే కరుణరస ప్రధాన గీతం ఉంది. అనిశెట్టి సుబ్బారావు గారి సాహిత్యానికి స్వరాలు కూర్చిన ఘంటసాల మాస్టారు సుశీలమ్మతో పాటు జాలిగొలిపేలా ఆలపించారు. ఆ పాటను ఈ ఎపిసోడ్లో మనకి వినిపించబోతున్న సింగర్స్ సునీత గారు అలాగే రోహిత్. చందురుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో జోచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే. లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో జూచి కనక దుర్గమ్మ కామితములిచులే. లోకముల నేలు వెంకటేశ్వరుడు
వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. కథ పాడనా కలతలకు లొంగి కష్టముల కృంగు కన్నీటి కథ పాడనా. కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లిన ప్రాణమే చెల్లిన ప్రాణమే మము విధియ విడదీసి వ్యధలలో ద్రోసె మిగిలిని శోకమే మిగిలిని శోకమే విధియ విడదీసే వ్యధలలో ద్రోసే మిగిలిని శోకమే. చంద్రుని మించు అందమొలికించు ముత్తు పాపాయివే నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే పెరిగి నీవైన మామగారింటి మనోనే కోరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా. కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగా చేరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా. దివిలో తారకలు భువిలో మానవులు ధూళిలో కలసిన అన్న చెల్లెళ్ళ జన్మ బంధాలే నిత్యమై నిల్చులే. లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జోజో లాలి పాపాయి జోజో. ఎన్టీఆర్ గారి మూవీస్ విషయానికి వస్తే 1968 భాగ్యచక్రం సినిమాలో వాన కాదు వాన కాదు వరదరాజా, 1969 కథానాయకుడు చిత్రంలో ముత్యాల జల్లు కురిసే లాంటి వానపాటలు ఉన్నా అవి హీరోయిన్స్ కి మాత్రమే పరిమితమయ్యాయి. రొమాంటిక్ రెయిన్ సాంగ్స్ లేటర్ స్టేజెస్ లో వచ్చాయి. 1977 మా ఇద్దరి కథలో చలి చలిగా ఉందిరా సాంగ్ లో తొలిసారిగా వానపాటలో నటించిన ఎన్టీఆర్ 1979 వేటగాడు శ్రీదేవితో కలిసి నర్తించి కలెక్షన్ల వర్షం కురిపించారు. వేటూరి, చక్రవర్తి, ఎస్పీబీ, సుశీల గార్ల సామూహిక ప్రతిభలో వెలువెత్తిన ఆ వానపాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్న సింగర్స్ వేణు అండ్ మాళవిక. ఇద్దరికి ఆహ్వానం పలికేద్దాం.
చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే ఆకు చాటు పిందె తడిసే కొక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ఎదలో నవ్వు మెరుపు పొదరిల్లు కడుతుంటే ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే నీ పాట విని మెరుపులొచ్చి నీ విరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది చంద్రుణ్ణి మామగా పిలుచుకునే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో విడదీయలేని భాగం. అందుకే ప్రతి తల్లి తన పసికందు కోసం చందమామను రమ్మంటుంది, పాలబువ్వ తెమ్మంటుంది. చంద్రుడి మీద మచ్చలాగే చిన్నారి బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టి తెగ మురిసిపోతుంది. పసివారికి పాడే జోలపాటల్లో చందమామ తప్పనిసరిగా ఉంటాడు. వెన్నెల కిరణాలతో జోకొడుతూనే ఉంటాడు. చంటి సినిమాలో జాబిలి లాంటి సాహితిగారి సాహిత్యం, వెన్నెల లాంటి ఇళయరాజా గారి స్వర సారథ్యం, పున్నమి లాంటి బాలుగారి గళం ముప్పేటలా ఒకటయ్యాయి. ఆ గీతాన్ని వినిపించేందుకు ఇప్పుడు మన ముందుకొస్తున్నారు సింగర్ భాస్కర్.
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమినే గంగలలో తేనెలలో కడిగిన ముత్యమునే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవే చంటి పాడే జోలలోనే జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమినే గంగలలో తేనెలలో కడిగిన ముత్యమునే కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా బువ్వ పెట్టి బుజ్జగించే లాలనెంతో తీయనా మనసు కన్నా చల్లనైనా మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోనా మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోనా జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవే చంటి పాడే జోలలోనే జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే లైఫ్ అనే బ్యాలెన్స్ షీట్ ని బ్రాడ్ గా పరిశీలిస్తే ఇష్టమైనవి కష్టమైనవి అనే 2 కేటగిరీలు. వాటిలో కష్టమైన వాటిని కాస్త పక్కన పెడితే ఇష్టమైనవి హాయిగా అనేక రకాలుగా ఉంటాయి. అవి కూడా సీజన్ ని అనుసరించి మారుతూ ఉంటాయి. సినీ కవి సాయిశ్రీ హర్ష గారు వెన్నెల మల్లెలు ఎండ వాన అంటూ ఆ ఇష్టాల లిస్టుని అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో హాయ్ హాయ్ అనిపించేలాగా రాశారు. చక్రి గారు స్వీయ సంగీత దర్శకత్వంలో హాయిగా ఆలపించిన ఆ గీతాన్ని నేటి స్వరాభిషేకంలో మనకి వినిపించబోతున్నారు సింగర్ దినకర్. హాయ్ 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 వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్దే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్ లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్దే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్ లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి
కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుదచిందేనా కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా కనను ఇక ఎల్లాగైనా కళ్ళారానే చూడాలి పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధురలలన మదన కొలన కమల వదన అమల సదన వదల తరమా మదికి వసమా చిలిపితనమా చిత్రమైన బంధమాయే అంతలోన అంతులేని చిత్తన అంతమంటూ ఉన్నదేనా వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్టు హాయ్ హాయ్ ట్రంపెట్టు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మేనెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు రండి వెయ్యి మాటలెందుకండి సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే స్పెషల్ మనిషైనా కూడా మనకేముంది మామూలే కళ్ళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిష కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది మదిని రాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మేనెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు రండి వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్టు హాయ్ హాయ్ ట్రంపెట్టు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మేనెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు రండి వెయ్యి మాటలెందుకండి ఎడబాటులో వేదన ఎదురుచూపుల్లో ఆవేదన ఉన్నాయి మనసైన వ్యక్తి దూరం అవుతున్న కొద్దీ అనురాగం మమకారం మరింత రెట్టింపవుతాయి ఆత్రేయ గారి వెన్నెల పాటల్లో ఈ భావాలు మనసును హత్తుకుంటాయి కలువకు చంద్రుడు ఎంత దూరం అంటూ విహారాన్ని విశ్లేషించినా జంటను కసిగా విడదీసి ఒంటరి చేసి వేధించినది అంటూ ఎడబాటుకు కారణమైన వెన్నెలను నిలదీసినా ఆత్రేయ గారికే సొంతం మంచి మనసులు చిత్రంలో ఆత్రేయ గారు రాసిన ఈ రాగాల లేఖను చూడండి ఇళయరాజా గారి సంగీతంలో ఎస్ జానకి గారు ఆలపించిన ఆ ఎదురుచూపుల పాటను ఈనాటి సంచికలో సమర్పిస్తున్నారు హరిప్రియ. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలే పాడాలి నేను పాటనే జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వర్షం నేపథ్యంలో సన్నివేశాల్ని పాటల్ని చిత్రించే దర్శకుల్లో మణిరత్నం గారికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. నాయకుడు, అంజలి, బొంబాయి, సఖీ, యువ, గురుకాంత్, విలన్, నవాబ్ లాంటి అనువాద చిత్రాలు మొదలుకుని తెలుగులో నేరుగా తీసిన గీతాంజలి వరకు మణిరత్నం గారి కాల్ షీట్స్లో తప్పనిసరి అంశం వర్షం. వేటూరి, ఇళయరాజా, మణిరత్నం గార్ల కాంబినేషన్లో పాపులర్ అయిన చిత్రగారి గీతాంజలి గీతం అదే జల్లంత కవ్వింత. ఇప్పుడు విందామా? మరి వినిపించడానికి పిలిచేద్దాం మాళవికని. కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. హే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. గలగలా చిలిపిగా పిలిచిన గాలులు వానలు, చిటపటా చినుకులే చిలికిన మనసు ఆగదు. ఇదేమి అల్లరు, తనువు దాగదు, అదేమి తాకిడు. కోన చాటు కొండ మల్లి తేనె రెక్క ముద్దులాడి వెళ్ళడాయి కళ్ళు లేని దేవుడెందుకో మరి. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. పై తిలకమే నిలుపగా తెలి తెలి మనసులే తెలియని తపనలే తెలుపగా. వానదేవుడే కళ్ళాపి చల్లగా, వాయుదేవుడే ముఖేసి వెళ్ళగా. నీలకొండ గుట్టలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. హే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే.
అతి సాధారణ స్థాయి నుంచి అత్యున్నత వ్యాపార సామ్రాజ్య అధినేతగా ఎదిగిన ఒక ప్రముఖుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు మణిరత్నం ఓ స్టోరీ లైన్ రాసుకున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రలుగా తమ సొంత బ్యానర్ పై గురు టైటిల్ తో బాలీవుడ్ మూవీ తీశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం తెలుగులో గురుకాంత్ పేరిట అనువాద రూపంలో వెలువడింది. అందులో వేటూరి గారు మత్తెక్కించే వాన గురించి రాసిన గీతాన్ని శ్రేయా ఘోషాల్, ఉదయ్ మజుందార్ మురిపించేలా ఆలపించారు. నేటి స్వరాభిషేకం సంచికలో ఆ పాటను సమర్పిస్తున్న గాయని కల్పన గారు. నారే 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 నన్న నారే 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 నన్నరే 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 మెరిసింది మేఘం మేఘం ఉరిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. మెరిసింది మేఘం మేఘం ఉరిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. ముద్దిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతా వానంట. ముద్దిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతా వానంట. జల్ 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 అంటూరా నన్నారే 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 హే మెరిసింది మెరిసింది మేఘం ఏ ఉరిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. जाने वाले रैनो क्या कोकड़ माता क्या मोर में గిలి గిలి గిలిగా హ హ హ హ హ హ హ హ గిలి గిలి గిలిగా తడి తడి మట్టేసి పదండి కడదాం బొమ్మరిల్లోనే. మామిడి కొమ్మ కొమ్మకు ఓరెమ్మ పట్టుకుడోలలు ఊగుదామా. నాగలి పట్టుకొని సాగిన సాగుబడి కోడెల మెడగంట భలే మోగెల తాళములు. ఆ తీరమంటట నే చేరుదులే ఆ తీరమంటట నే చేరుదులే. దూర దూర తీరమేద చేరుతుందో ఏమో మేఘం నన్నారే 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 నన్నారే. తహతహలాడే కలలే కళ్ళల్లో దాచి పయనిస్తున్న వలచే దారుల్లో. అడవుల మీద నా మనసే ఉంచి సొంత ఊరు విడిచిపోతున్నా. కొమ్మల ఊగినవి మామిడి పూలవే ముద్దుగా పాడినవి కసి
కొన్ని సంస్థలు నిర్మించిన చిత్రాల పాటల్లో వెన్నెల, జాబిలి, నెలరాజు, చందమామ శ్రోతల్ని తరచూ పలకరిస్తూ ఉంటాయి. ఉదాహరణకి నవతా బ్యానర్ పాటల్లో ఈ ప్రస్తావన బాగా కనిపిస్తుంది. జమీందారు గారి అమ్మాయి చిత్రంలో వీణ పాటలో నెలరాజు అందం బంధం వేస్తే, అమెరికా అమ్మాయి చిత్రంలోని వేణువు పాటలో సిరివెన్నెల తెలబోయింది, పంతులమ్మ చిత్రంలో జాబిలి కన్నా నా చెలిమిన్నా అనిపిస్తే, ఇంటింటి రామాయణం చిత్రంలో వేటూరి గారి సాహిత్యం మల్లెలా పూస్తే రాజన్ నాగేంద్ర గార్ల స్వరాలు వెన్నెల కాశాయి. మమతలు వేయిగా పెనవేసిన ఎస్పీబీ గారి గాన మాధుర్యాన్ని నేటి స్వరాభిషేకంలో మనకి అందిస్తున్న గాయకులు ఎస్పీ చరణ్ గారు. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరచాజులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరచాజులై మిస మిస వన్నెలలో మిలమిలమన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిసెయ్యకే ఆవిరి తీరగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిసెయ్యకే ఆవిరి తీరగా సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ తెర చాటును ఆ చెర వీడగా అందిన పొందులోనే అందలేని విందులేయవే కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే
వెన్నెల కాసే ఈరే హాయిగా. దర్శకుడు పి పుల్లయ్య, నటి శాంతకుమారి దంపతులతో ఏఎన్నార్ అనుబంధం 1941 నాటి ధర్మపత్ని చిత్రంతో మొదలైంది. అందులో ఓ పాటలో 16 ఏళ్ల ఏఎన్నార్ తొలిసారిగా కనిపించారు. ఆ తర్వాత 1955లో అర్ధాంగిలో హీరోగా ఆరంభించి పి పుల్లయ్య గారి అనేక చిత్రాలలో ఏఎన్నార్ ఎన్నో పాత్రలు ధరించారు. వాటిలో 1965లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమించి చూడుకి స్పెషల్ ప్లేస్ ఉంది. తమిళ మూలం కాదలిక్కి నేరమిల్లైలోని మ్యూజిక్ ట్రాక్ ని యథాతథంగా తీసుకోవాలని సంగీత దర్శకుడు మాస్టర్ వేణుపై పుల్లయ్య ఒత్తిడి చేశారట. కానీ వేణుగారు శాంతకుమారి గారి చేత రికమెండ్ చేయించి దాశరథి గారి చేత ప్రణయ గీతాన్ని రాయించి సొంతంగా ట్యూన్ చేశారు. ప్రేమించి చూడులో మక్మల్లాంటి మృదువైన గొంతుతో ఏఎన్నార్ కి నేపథ్య గానం చేసిన పిబి శ్రీనివాస్ గారు సుశీల గారితో కలిసి ఆ గీతాన్ని హాయిగా ఆలపించారు. ఆ వెన్నెల రేయిలోని చల్లదనాన్ని ఇక్కడ కురిపించేందుకు మన ముందుకొస్తున్నారు సాహితీ అలాగే కారుణ్య. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి. చల్లని జాబిలి నవ్వెను మరి మరి అల్లరి వాడా నీదే ఈ చెలి. చూపులతోనే మురిపించేవు చూపులతోనే మురిపించేవు ఆటలతోనే మరిపించేవు ఆటలతోనే మరిపించేవు. చెలిమి ఇదేనా మాటలతో సరేనా చెలిమి ఇదేనా మాటలతో సరేనా. పొరపాటైతే పలకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి. నా మనసేమో పదమని సరే సరే మర్యాదేమో తగదని పదే పదే. మూడు ముళ్ళు పడని ఏడడుగులు నడవని మూడు ముళ్ళు పడని ఏడడుగులు నడవని. వాదాలెందుకులే అవునని నా కాదని నా ఏమని నా దానివిలే. చల్లని జాబిలి నవ్వెను మరి మరి అల్లరి వాడా నీదే ఈ చెలి. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి. ఆహాహా 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 ఓ
నేటి మన సంచికని మీరందరూ ఆస్వాదించారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరిన్ని అందమైన గీతాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.